ఇప్పుడు మాది సప్లయర్స్ అంటే ఇప్పుడు దాదాపు 108 మంది ఉంటాం మెంబర్స్ సోషల్ బాడీలో. ఓకే, ఈ 108 మందిలో ఒక 50% వర్క్ చేస్తున్నారు, మిగతా 50% ఏం చేయట్లేదు వాళ్ళు. కొన్ని వెహికల్స్ కి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, నాది స్పెషల్ గా నార్త్ ఈస్ట్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్, అస్సాం, అక్కడ అటు సైడే ఉంటుంది, త్రిపుర, మిజోరం ఆ సైడ్ ఉంటాయి. నాకు పోటీ అనేది 2-3 ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. టోటల్ అదే చేస్తా, చేస్తా. ఎవరన్నా ఇట్లానే హెల్ప్ చేయమని మా దాంట్లో అసోసియేషన్ పరంగా ఎవరన్నా చేస్తే మాత్రం కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏముంటాయి దీంట్లో పెద్దగా, ఎప్పుడో ఈ ఫ్లైట్స్ ఇవ్వకపోవడం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఉంటారు. మాది ఇప్పుడు లారీకి మేము చూసుకోవాలి, లారీ కమిషన్ మేము తీసుకుంటాం కాబట్టి అతని బాధలు ఉంటే మేమే చేయాలి. ఎప్పుడన్నా ఉంటే ఇట్లానే యాక్సిడెంట్లు అయితే డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేయడం, పెద్దగా అయితే లారీని ఆపితే లారీని పంపించడం. ఇప్పుడు అసోసియేషన్ నుంచి కూడా ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ తోటి అబ్సెన్సీలో మొత్తం మనమే చేస్తాం అక్కడ. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ అసోసియేషన్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్. ఇది 1977లో అలాట్మెంట్ అయిన బిల్డింగ్ ఇది. పితామహులు చాలా మంది దీన్ని చేసి ఇంత ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మొత్తం ఇంత ఒక సంపదన, దాదాపు ఇంత సంపదన పెట్టిపోయారు వాళ్ళు. రీసెంట్గా ఏంటంటే మా మెంబర్స్ కూడా ఇందులో బయట ఉండే ఇంతకుముందు కిరాయికి, మెంబర్స్ కూడా ఇవ్వచ్చు అని శ్రీనివాస్ బాబు అని ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఇప్పుడు సెకండ్ టైం ఆయనే, అతను వచ్చిన తర్వాత మన మెంబర్స్ కూడా ఇవ్వాలంటే పోటీ ఎక్కుంటే డ్రాలెస్, అలా మనకు ఒకటి అలాట్ అయింది. అది ఇది కూడా రెంటే, నామినల్ గా కాకుండా మామూలుగా రెంట్ అందరు ఇస్తే ఎంతకంటే అంత రేట్ ఇచ్చేయాలి. రెండు ప్రభుత్వాలు ఉండాలి. ఏదైనా ఉంటే కొద్దిగా పర్మనెంట్ మనం ఉన్న రోజులు నడుస్తుంది. ఇది ఇక పర్మనెంట్ అనే ఇది సెటప్ చేసినాం, కిరాయికి లేకుండా అందరి ప్రకారంగా నడుస్తుంది. మొత్తం దాదాపు కింద కమర్షియల్ ఉంటుంది, టోటల్ గా మొత్తం కిరాయిలు వస్తాయి. ఒక మెయింటైన్ చేయడానికి ఒక బాబు ఉంటాడు. ఇక మా అందరికి ఎలాగ నడుస్తుంటది. ఎవరైనా ఇట్లనే చుట్టుపక్కల వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా మన దగ్గరికి వస్తారు, వస్తే చేసి పెడతాం. ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్ లో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఇప్పుడు 25 years అయిపోయింది. 25 years అయిపోయింది ఓనర్ గా.